Very good morning to all. Welcome back to your Gold Web Designer. వర్డ్‌ప్లస్‌లో వెబ్‌సైట్‌ను ఏ విధంగా లాగిన్ చేయాలి? మన ఓన్ వెబ్‌సైట్‌ని ఏ విధంగా లాగిన్ చేయాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి మన వెబ్‌సైట్ నేము విత్ అడ్మిన్ అని టైప్ చేయాలి. నేను మీకు చూపిస్తాను. నా వెబ్‌సైట్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. www.mrpdown.com ఇది నా వెబ్‌సైట్. ఆ తర్వాత స్లాష్ ఇచ్చి లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. LOGIN లాగిన్ అని టైప్ చేయొచ్చు. లేకుంటే అడ్మిన్ అని కూడా టైప్ చేయొచ్చు అనమాట. మీ ఇష్టం. మీకు ఏది పాసిబిలిటీ అయితే అది చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే. డిస్‌ప్లే అనేది ఈ విధంగా చూపిస్తుంది వర్డ్‌ప్లస్‌లో. మనం డొమైన్ కొనేటప్పుడు ఏ జీమెయిల్ అయితే ఇచ్చింటామో ఆ జీమెయిల్ యూజర్ నేమ్‌గా మనకు వర్క్ చేస్తుంది ఇక్కడ వర్డ్‌ప్లస్ వెబ్ డిజైనింగ్‌లో. అలానే ఇది నా పాస్వర్డ్. సో, లాగిన్ చేస్తున్నాను. సో, ఓకే. మనం ఇక్కడున్నాయి చూడండి. ఈ కీస్ అన్నీ యూజ్ చేసుకొని మన వెబ్‌సైట్‌ని మనం చాలా బ్యూటిఫుల్‌గా మనం డిజైన్ చేసుకోవచ్చనమాట. పోస్ట్స్, మీడియా, పేజెస్, కామెంట్స్, ర్యాంక్, ఎస్‌ఈఓ, డబ్ల్యూపీఎఫ్, అపియరెన్స్ ఈ విధంగా ఉంటుంది. సో, ఇవన్నీ చాలా ఈజీ అండి. అసలు మన మొబైల్‌లో గదా ఏ విధంగా ఉంటాయి అప్లికేషన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. జస్ట్ వీటి గురించి మనం తక్కువలో తక్కువ ప్రతి ఆప్షన్ గురించి ఒక 3 అవర్స్ స్పెండ్ చేయగలిగితే మీరొక ప్రొఫెషనల్ వెబ్ డిజైనర్‌గా అవ్వడానికి 100% నేను మీకు షూరిటీ ఇస్తున్నాను. ఓకే. నా వెబ్‌సైట్ ఎలా ఉందనేది చూపిస్తాను మీకు. ఇక్కడ హోమ్ కనిపిస్తుంది గదా! విజిట్ సైట్ అని. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేస్తే నా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. సో, నేనేదో ఇండివిడ్యువల్‌గా నా సిస్టమ్‌లో ఉన్న ఇమేజెస్‌ని తీసుకొని నేను వీటిని ఈ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేశాను. సో, ఈ విధంగా ఉంటుంది. సో, హోమ్, అబౌట్, కాంటాక్ట్ పైన ఈ విధంగా మనకు కొన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది మన లోగో అనమాట. సో, నా వెబ్‌సైట్‌లో ఏదుంటే అది సెట్ చేసేసాను లోగో అనేది. సో, ఆటోమేటిక్‌గా తర్వాత ఇక్కడ న్యూస్ పేపర్, డైమండ్, ఏరియా, క్రికెట్ పిచ్ సో, ఏదో సంథింగ్ నాకు తెలిసినట్లు నేను సెట్ చేశాననమాట. థాంక్ యూ వెరీ మచ్.